హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి సొరకాయ పచ్చడి చేస్తున్నాను. సొరకాయ పొట్టు పచ్చడి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కొంచెం కామెంట్ చేయండి. ఇప్పుడు కొంచెం సొరకాయ పొట్టు వేగడానికి సరిపడా ఆయిల్. ఇవి కొంచెం స్పైసీగానే ఉంటాయి. పచ్చిమిర్చి కొంచెం ఇందులో ఫ్రై అవ్వాలి. అలానే ఇందులోనే ఆనియన్స్ ముక్కలు వేసుకోవాలి. ఒకటి ఆనియన్. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్, పచ్చిమిర్చి, సొరకాయ పొట్టు మొత్తం మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే చిన్నవి 2 టమాటాలు, ఇవి కూడా బాగా ఫ్రై అయిపోవాలి. చూడండి ఫ్రెండ్స్, టమాటా ముక్కలు కూడా ఆయిల్లో ఉడికిపోయాయి. ఇప్పుడు కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు, అలానే కొంచెం పసుపు, అలానే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూను మినప్పప్పు. వీటిని కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే అయిపోతుంది. ఫ్రై చేసుకున్న తర్వాత ఇది మొత్తం చల్లారినంగా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టుకోవడమే. మిక్సీ పట్టుకునేటప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం మెత్తగా పచ్చడి మిక్సీ పట్టేశాను. చూడండి ఫ్రెండ్స్, అది మొత్తం చల్లారిపోయాక మిక్సీ పట్టేశాను. ఇప్పుడు ఈ పచ్చడికి పోపు పెట్టుకుంటున్నాను. ఆయిల్ పెట్టేసుకున్నాను. ఫస్ట్ కొంచెం ఆవాలు కొంచెం చిటపట అంటున్నాయి. ఇప్పుడు కొంచెం జీలకర్ర, అలానే 3 ఎండుమిర్చి, అలానే కొంచెం పసుపు. మొత్తం ఫ్రై అయిపోవాలి మంచిగా. చూడండి ఫ్రెండ్స్, అంతే పోపు పెట్టేసుకున్నాం కదా. దీన్ని ఇప్పుడు ఆయిల్లో మంచిగా కలిసేలా కలిపేసుకోవాలి. అంతే, సొరకాయ పొట్టు పచ్చడి రెడీ. మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, పచ్చడి మొత్తం ఆయిల్లో కలిసే విధంగా కలిపేసుకుంటే సొరకాయ పొట్టు పచ్చడి రెడీ. ఇది మీకు నచ్చిందో నచ్చలేదో కామెంట్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.